ఏవండి ఇక్కడ ఆగిపోయారు, లోపలికి పదండి. నాకు హారతి కావాలి. చిచ్చి, అదేం పాడుబుద్ది అల్లుడు. బంగారం లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే హారతి కావాలంటున్నావు. అయినా దాన్ని ఎప్పుడో పనిలో నుంచి తీసేశాను. నేను మాట్లాడేది మీ ఇంట్లో పనిచేసే పని మంచి హారతి గురించి కాదు. గదే ఇంటికి వచ్చినప్పుడు గిట్ల గిట్ల అని ఇస్తారుగా అది. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి కదా బాబు ఇచ్చేది. ఓ అంటే ఇప్పుడు నేను పాతోన్న అయిపోయాను అనమాట. సరే ఓకే, యు క్యారీ ఆన్ గైస్. ఏవండి ఏవండి అల్లుడు అల్లుడు తీసుకొస్తాను అల్లుడు. ఒక నిమిషం, ఇప్పుడు అంత టైం లేదు, పోయేటప్పుడు ఇర్రి. పోయేటప్పుడు హారతి ఎవరిస్తారే? నాకేం తెలుసమ్మా. వదినా, నువ్వు వెళ్ళవే, నేను వదిన గారితో మాట్లాడొస్తాను. చెప్పవే. అల్లుడు అమ్మాయి పైకొస్తున్నారు. పొరపాటున అల్లుడిని పలకరించకుండా అమ్మాయిని పలకరిస్తారేమో. మళ్ళీ అల్లుడు గారు ఫీల్ అవుతారు, చూసుకోండి. ఇప్పుడు నా మాట చెప్పేది ఫోన్ పెట్టే. అవసరం లేదు మామ, నువ్వు వదిలే మామ, నువ్వు వదిలే మామ, నేను వెళ్ళిపోతాను. నువ్వు వదిలే మామ, నువ్వు వదిలే, అసలు అవసరం లేదు మామ, నువ్వు వదిలే, నువ్వు వదిలే మామ, నువ్వు ముందు వదిలే, చెప్తా వదిలే మామ. ప్లీజ్ అల్లుడు. సారీ అల్లుడు. అల్లుడు బాగున్నావా? ఆన్సర్ ఆల్రెడీ అత్తకు చెప్పాను, కావాలంటే అడిగి తెలుసుకో. కూర్చో అల్లుడు, పద. అలా రండి దారికి. అల్లుడు ఏమైనా తీసుకురావాలా? తాగుతావా? నీకు తెలుసు కదా మామ, నేను పొద్దునే తాగనని. కావాలంటే సాయంత్రానికి 90 అరేంజ్ అయ్యి. ఏంటి అల్లుడు, ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? గదే మా బొమ్మర్దిగాడు ఏడా అని చూస్తున్నా. ఓ వాడా, స్కూల్కి వెళ్ళాడు. గదేంది నేను వస్తున్నా అని చెప్పలే? తెలుసు అల్లుడు, ఏదో ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందని స్పెషల్ క్లాస్ కోసం వెళ్ళాడు. స్పెషల్ క్లాసు, ఇంపార్టెంట్ ఎగ్జాము అంటే ఇంకా నేను ఇంపార్టెంట్ కాదు అంతే కదా. అయ్యో నేను వెళ్తా. అయ్యో అల్లుడు, అలాంటిది ఏం లేదు. ఫోన్ చేసి పిలిపిస్తానండి. ఒక నిమిషం. నువ్వు చేస్తావా అల్లుడు? వద్దులే కానీ, ఇంపార్టెంట్ అంటున్నావు, ఎగ్జామ్ అంటున్నావు కదా, మళ్ళీ ఫెయిల్ అయింది అనుకో నా మీద వాడు ఏడుస్తారు. వద్దులే. సరే అల్లుడు. సర్లే మావా, కాసేపు నేను వెళ్ళి ఒరుగుతా, సరేనా? ఒరుగుతావా? ఏం భాషరా నీది. ఏమ్మా, అల్లుడు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా కదా. ఆయన మీరు కూడా ఏంటి నాన్న, ఆయన గురించి తెలిసి కూడా వాడిని ఎందుకు స్కూల్కి పంపించారు? వాడు కూడా నీ మొగుల్లా తయారవద్దని ముందు దీన్ని ఉతుకు. పనికి మరి అల్లుడు. ఆయన నా మీద ఏడ్చి, మీరు నా మీద ఏడ్చి. నేను నా పానం ఇది నా జీవితంలోకి వచ్చినాకే సంకనకి. ఏవండి, మనం పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇంట్లో అమ్మ నాన్న కూడా బోర్గా ఉందంట. మనం ఏదైనా ట్రిప్కి వెళ్దామా? గోవదం. ఏవండి, నేను అడిగింది హనీమూన్ ట్రిప్ కాదు, హాలిడే ట్రిప్కి. ఇప్పుడు మీ అయ్యా మీ అమ్మని తీసుకొని ఈ గుళ్ళు గోపురాలు తిరగడం నా వల్ల కాదే. అబ్బా ప్లీజ్ అండి, వెళ్దామండి. పోవే. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంది? ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఇండియా మ్యాప్ మీద నా ఫింగర్ ప్లేస్ చేస్తాను. ఏ కంట్రీ మీద ప్లేస్ అవుతుందో ఆ కంట్రీకి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఎలా ఉంది? నువ్వేమన్నా శక్తి సినిమాలో ఇలియానా అనుకుంటున్నావా అనే? మ్యాప్ ఓపెన్ చేసి ఫింగర్ అక్కడ పెట్టగానే అక్కడ పోవడానికి. బా ప్లీజ్ అండి, ఒక్కసారి కదా. అబ్బా ప్లీజ్ అండి, ట్రై కదా చేస్తున్నాం, ప్లీజ్. సరే జావ్. ఓకేయా, రెడీయా? అమ్మో ఓవర్ యాక్టింగ్. అబ్బా ఇక్కడికి వెళ్ళిపోదాం. మంచి ప్లేస్ వచ్చిందా, అక్కడికి వెళ్ళిపోదామా? ఆడికైతే నేను రానే. నువ్వు మీ అయ్యా మీ అమ్మ పోరి. ఎందుకు? ఒకసారి ఏడబెట్టినావు చూడు. ఇంకోసారి ట్రై చేద్దాం. ప్లీజ్ అండి. ఈసారి అండమాన్ అడవుల్లో పెట్టిర్రనుకో, మీ అమ్మ నాన్న అక్కడ తప్పిపోయారనుకో, నేను ఒక బేర్గిల్స్ అవ్వాల్సి వస్తుంది. కేదార్నాథ్, మాల్దీవ్స్. అబ్బా మీరే చెప్పండి, ఎక్కడికి వెళ్దాము? ఎక్కడ తీసుకెళ్దాం? రేపు పొద్దున్నే రెడీ అయి ఉండరు, యాదగిరిగుట్ట తీసుకొస్తాం. మా దగ్గర ఫేమస్. పంజాగుట్ట, యాదగిరిగుట్ట ఆల్రెడీ మేము అన్ని చూసేసాం అల్లుడు. కొత్తగా ఏమనుంటే చెప్పు. వచ్చిండండి ముసలిది. తిరుపతి పోదామా? మొన్ననే మొక్కుంటే నేను మామగారు వెళ్ళి తీర్చుకొని వచ్చాం. మొక్క ఏ మొక్కు? అంటే మా అమ్మకి ఎప్పటి నుంచో మోకాలు నొప్పులు ఉన్నాయి, అవి తగ్గితే గుడికి వస్తామని మొక్కుకున్నాం. మరి తగ్గాయా? తగ్గాయి, కాకపోతే మొక్కు తీర్చుకోవడానికి మోకాలు నడకని వెళ్ళాం కదా, అందుకే మళ్ళీ వచ్చాయి.